సర్జికల్ స్ట్రైక్స్ కాదు డొల్ల స్ట్రైక్స్ అని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఇప్పుడు వాటి పేరుతో బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందన్నారు. ఓట్ల కోసం మోదీ ఘోరాతి ఘోరమైన అబద్దాలు చెబుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీని కాపీ కొట్టి ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభించారన్నారు. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీల పరిపాలన వస్తుందని, అప్పుడు బీజేపీ శంకరగిరి మాన్యాలు పట్టుకొని పోవటం ఖాయమని మిర్యాలగూడలో కేసీఆర్ అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ను రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని ప్రధాని మోదీ, బీజేపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో నేను కేబినెట్ మంత్రిగా ఉన్నా. అప్పుడు కూడా 11 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. సాధారణంగా సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయాన్ని బయటకు చెప్పరు, ఎందుకంటే అవి వ్యూహాత్మక దాడులు. కానీ ఇవాళ సర్జికల్ స్ట్రైక్స్లో ఒక్క దెబ్బకు 300 మంది చచ్చిపోయారని ప్రధాని మోదీ డొల్ల ప్రచారం చేసుకుంటున్నాడు. మసూద్ అజార్ ఏమో చీమ కూడా చావలేదని అంటున్నాడు. ఇదేం ప్రచారం? స్ట్రైక్స్ ఫోటోలు చూపించి ప్రచారం చేసుకుంటారా? ఇదేనా మీ పాలన? దేశాన్ని నడిపించేది ఇలానేనా అంటూ ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ నిలదీశారు. దేశంలో పేదరికం, రైతులకు గిట్టుబాటు ధరలు, దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమించకపోవడం తదితర సమస్యలు అనేక ఉన్నాయని, కానీ బీజేపీ, కాంగ్రెస్ వీటిపై ప్రచారం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇప్పటి వరకు ఏలిన కాంగ్రెస్, బీజేపీల్లో ఈసారి మళ్లీ ఎవరు ఢిల్లీ గద్దెనెక్కినా ప్రజల జీవితాల్లో మార్పు రాదని అన్నారు. ఎన్నికల తరుణంలో రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీ ఒక దిక్కున, మొన్నటిదాకా చాయ్వాలా అని, ఇవాళ కొత్తగా చౌకీదారు అని పేరు పెట్టుకున్న మోదీ అనుయాయులు మరోవైపు మైకులు పగిలేలా అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీని చూసి కాపీ కొట్టిన మోదీ ఆయుష్మాన్ భారత్ తెచ్చారన్నారు. అయితే ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు గొప్ప పథకం అన్నారు. ఎవరైనా దమ్మున్నోళ్లు వస్తే చౌరస్తాలో మాట్లాడదామన్నారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో పాలన పగ్గాలు ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి రాబోతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. తనకు పరిచయం ఉన్న ఢిల్లీ విలేకరులతో మాట్లాడానని, ఎన్డీఏకు 150 సీట్ల కన్నా రావని, యూపీఏ 100 సీట్లు దాటదని కేసీఆర్ చెప్పారు. మే 23 తర్వాత ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి దేశ పాలన వెళ్లిపోతుందని అన్నారు. ఎన్నికల తెల్లారి బీజేపీకి శంకరగిరి మాన్యాలే దిక్కని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఏమీ చేయలేదని కేసీఆర్ విమర్శించారు. యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ను ప్రధానిగా బీసీ వర్గాలకు చెందిన మోదీ వచ్చిన తర్వాత ఆయన్ను బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరానని, ఆయన ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. దేశంలోని బీసీలంతా ఉద్యమ బాట పడితే మీ పాలన సాగదని కాంగ్రెస్, బీజేపీలను హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న ఎన్నో పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీ వాళ్లంతా దొంగ హిందువులని, అసలు హిందువులు తామేనని కేసీఆర్ చెప్పుకున్నారు. ఇతర మతాలను దెబ్బకొట్టాలని చూసేది హిందుత్వనా? ఆ ఒరవడిలో కొట్టుకుని పోవద్దు, యువత ఆగం కావద్దు అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దామచర్ల పవర్ ప్రాజెక్టును మూసివేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఎమ్మెల్యేగా ఓడించి ప్రజలే ఆయన్ని మూసివేశారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలకు తెలివి ఉందో లేదో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. నల్లగొండ జిల్లాలో చిత్ర విచిత్రమైన నేతలు చాలామంది ఉన్నారని కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 4000 మెగావాట్ల దామచర్ల పవర్ ప్రాజెక్టుతో నల్లగొండ ఆర్థిక ముఖ చిత్రం పూర్తిగా మారనుందని చెప్పారు. నల్లగొండలో టీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి శపథం చేశాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీనని ఉత్తమ్ అన్నాడు. నువ్వు గడ్డం తీకపోతే ఎవరికి బాధ? నువ్వే గుడ్డెలుగులాగా ఉంటావు అంటూ సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజలు సాగర్కు నీళ్లు కావాలని అడుగుతున్నారని, నీ గడ్డం తీయడం గురించి కాదని అన్నారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నోడివి మళ్లీ ఎందుకు పోటీ చేస్తున్నావని ప్రశ్నించారు. 4.5 ఏళ్లలో సంక్షేమంలో దేశంలో నెంబర్ 1గా నిలిచామని, ఆర్థిక ప్రగతిలో 24 గంటల విద్యుత్ సరఫరాలో నెంబర్ 1గా నిలిచామని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందించారని కేసీఆర్ గుర్తు చేశారు. నల్లగొండ ఎంపీ టికెట్ను సుఖేందర్ రెడ్డే వద్దన్నారని, ఆయన్ను పక్కన పెట్టలేదని కేసీఆర్ చెప్పారు. ఆయనను ఎమ్మెల్సీని చేస్తానని చెప్పానని, సుఖేందర్ రెడ్డి ఇంకా మంచి స్థానంలో ఉంటారని వెల్లడించారు. ఎన్నికలయ్యాక ఉత్తమ్ పదవి పోతుందని, ఆయన్ను టీపీసీసీ చీఫ్ పదవి నుంచి పీకేస్తారని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు.